27వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. ఆ ప్రార్థనకు జవాబు ఏంటో తెలుసా? వెలుగు దూరముగా ఎక్కడ పంపిస్తాను? అన్ని జరిగింది. ఈ మాట విన్న తర్వాత వారికి వందనాలు చెప్పి ఎప్పుడోకి లెటర్ రాశారు. జీటీ గారు, ఫిలిప్ గారు, పాల్సాగర్ గారు వాళ్ళకి లెటర్ రాశారు. అంకుల్, నేను పాలేరుకి మీరు చెప్పారు, నేను వచ్చాను ఇక్కడికి. పాలేరులో 7 సంవత్సరాలు నేను సేవ చేశాను. మీరు నా కొరకు ప్రార్థన చేసి దేవుని చిత్తం మీకు అనిపిస్తే, మీకు బయలుపరచబడితే నన్ను కన్నులు ఎక్కడికైనా ఏం చేయండి, ట్రాన్స్ఫర్ వచ్చాను అని పంపించాను. ఇలా దేవుడు నాతో మాట్లాడాడు, ఏం చెప్పలేదు. మీకు సమాధానం అనిపిస్తే, దేవుడు మీతో మాట్లాడితే నన్ను ట్రాన్స్ఫర్ చేయమని వాళ్ళకి పంపించాను. పంపించినప్పుడు వాళ్ళ ఇద్దరిలో వాళ్ళు ఏమి ఉత్తరం ఇవ్వలేదు నాకు. ఒకరోజు చీరాల్లో చర్చిల గారి కుమారుడు వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి నేను వెళ్ళాను. ఆ వివాహానికే మధు గారు వచ్చారు. అంతర్వేదపాలి మధు గారు. మధు గారు ఎందుకు వచ్చాడంటే, ఈ పాడేరు వాళ్ళకు సేవకుడు కావాలని వీళ్ళు మధు గారిని కన్సల్ట్ చేశారు. అన్నా, జిడ్డి గారితో మాట్లాడి మంచి సమర్పణ కలిగిన ఒక సేవకుడు మాకు ఏర్పాటు చేయండి అన్నా అని వాళ్ళు వీళ్ళు కోరారు. కోరేటప్పుడు ఈయన ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఇప్పుడు అక్కడికి వచ్చారు. చీరాలలో మేము ఉన్నాము. మేము విజయవాడ రైల్వే స్టేషన్లో నేను మధు గారు ఎక్కినప్పుడు మధు గారు అన్నాడు, ఏమని, అయ్యా ఎక్కడ చేస్తావు? మేము దేవరపల్లి చేస్తాం. 8 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు. అప్పుడే అన్నాడు ఆయన, ఏమని, 7-14 సంవత్సరాలు చేయగలవా, నీకు స్థలం ఇస్తే అన్నాడు ఆయన. 14 కాదు 21 చేస్తానన్నాడు. 21 3 7-14 సంవత్సరాలు నువ్వు స్థలంలో సేవ చేయగలవా అన్నాడు. 7 కాదు, ఇంకో 21 సంవత్సరాలు అయినా నేను చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన జీటీ గారి రూమ్లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి, అన్న మంచి సేవకుడు వేయండి అన్న. ఆ తర్వాత నేను వెళ్ళాను. ఇంకా వెళ్ళాడు, వాళ్ళకి సేవకుడు కావాలంటా, నీకేమో స్థలం కావాలంటున్నావు, మాకు కావాలంటున్నావు. కాబట్టి మరి నేను ఒక సలహా ఇస్తాను నీకు. ఏం సలహా అంటే, పాడేరు అనే ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి నువ్వు వెళ్ళి. అయితే పిల్లలు ఎంతమంది అన్నారు? 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? చిన్న పిల్లలు, ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు. అంత చిన్నపిల్లలు అయితే ఏజెన్సీ నువ్వు చేయలేవు, ఇబ్బంది పడతావు, పిల్లలతో నలిగిపోతావు. అయినా ఎందుకన్నా మంచిది, ఒకసారి నేను చూచి నీకు ఇష్టమైతే చెప్పు, నేను అక్కడికి పంపిస్తాను. వద్దనుకులు అంటే నువ్వు వేరే చోట పంపిస్తాను, ఎందుకంటే పిల్లలతో ఉన్నావు కాబట్టి నువ్వు ఇబ్బంది పడద్దు అన్నాడు. అన్న తర్వాత నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇంకా మిగతా 100 మంది సేవకులను మధువారికి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు. విశాఖపట్నంలో ఉంది కదా స్టేడియం, క్రికెట్ స్టేడియం ఉన్న ఏరియా, మధువారికి ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచన జరుగుతున్నాయి వాళ్ళకి. కానీ జీటీ గారి మైండ్లో ఉంది, ఏమని, పాడేరు పంపాలని. సరే, ఇలా జరుగుతూ ఉండగా నేను ప్రార్థన చేస్తాను, ప్రభా ఏం చేయమన్నా. ఇప్పుడు పాడేరు ఉన్నాడు కాబట్టి పాడేరు చూసుకుని వద్దామా అని వాళ్ళు చెప్తున్నారు. మధుగారు అంటున్నారు, పాడేరు వెళ్దామా, చూపిస్తాను నీకు అంటారు. నా అభిప్రాయం ఏంటంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు వాక్యం విన్నాను. ఏంటి ఆ వాక్యం అంటే, అబ్రహాము బయలుదేరినప్పుడు తాను ఏ దేశానికి వెళ్ళాలో చూసుకొని వెళ్ళలేదు. ఏం చేసలేదు? చూసుకొని వెళ్ళలేదు, తెలుసుకొని వెళ్ళలేదు, తెలియకనే వెళ్ళాడు అక్కడికి. కాబట్టి మనము ఆ స్థలాలు మనం చూసుకొని వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? తెలియకుండానే వెళ్ళాలి. తెలుసుకునేది గొప్పే ఉంది. మా అమ్మ కూడా ఉంది. ఏముందో తెలుసా, చిన్నపిల్లలతో వెళ్తున్నాం, అదేదో అడిగంట ఆ అడవిలోకి పిల్లలతో యాత్ర పడతాయేమో, ఒకసారి అక్కడ దొడ్లు ఉన్నాయా, స్కూల్ ఉన్నాయా, పిల్లలు అనుకూలంగా ఉందా, బాగుందా లేదా అన్ని చూసుకోరా. లేదమ్మా, ముందుకు వెయ్యైనా నువ్వైనా నేను వెళ్ళిపోతాను. అక్కడ ఇల్లు లేకపోయినా చెట్టు కింద ఉండైనా ఏం చేస్తాను, సేవ చేస్తాను. ఈ ఉద్దేశంతోనే మొత్తం అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధపడ్డారు. అయితే దేవుడు నేను వెళ్ళే స్థలం ఆ స్థలమే అనేది, నేను చిన్నప్పుడు మా టీచర్ నువ్వేం చేస్తావరా అని అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన మాట, ఉపవాసం నుండి పరదా కట్టుకొని చేసిన ప్రార్థనలో దేవుడు ఇచ్చిన మాట, నేను పాడేరు ట్రాన్స్ఫర్ లెటర్లో వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన లెటరు ఈ 3
అన్య జనులకు నా న్యాయ విధిని ప్రచురము చేస్తాను. 12-18 సందేశాలు. దూరముగా వెళ్ళు, అన్య జనుల యొద్దకు నేను నిన్ను పంపెదను. వెళ్ళు, దూరముగా ఉన్న అన్య జనుల యొద్దకు నిన్ను. అక్కడ ఉన్నది ఎవరు? వాళ్ళు ఆదివాసి. ఎవరు వాళ్ళు? ఆదివాసి. పురాతనమైన మనుషులు. ఎంత ఎంత పురాతనమైన మనుషులు అంటే వాళ్ళ మనసులు చెప్తే మీకు అర్థమైంది, మీకు ఆశ్చర్యపోతారు. ఒక రోజు నేను వెళ్తా వరిలో మేపుతున్నాడు ఒకడు. వారి దగ్గరికి సువార్త చెప్పాలనుకున్నాడు. వాడికి నిలబడి వాడిని అడిగాను ఒక మాట. ఏమని అడిగానంటే, సువార్త ఎలా మొదలు పెట్టాలి అని మనము యేసు ప్రభువునికి తెలుసా అంటే వాడికి తెలియదు, ఏమీ తెలియదు. వాడికి అలా మొదలెడితే వాడికి అర్థం కాదని చెప్పి, అరే ఈ మామిడి చెట్లు ఎవరు నాకేంటా అన్నాడు. ఈ చెట్లన్నీ ఎలా వచ్చినాయిరా అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? ఎలుగు బట్టి విత్తనాలు మామిడి టెంకలన్నీ తిని విరోచనం చేసుకుంటే మనిషిని అన్నాడు. అంటే సృష్టి గురించి వాళ్ళకి తెలుసు. అంటే అవి మోసం చేసుకుంటే వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ఎన్ని అట్లా వచ్చినాయి. అంటే దేవుడు సృష్టించాడు అనే సంగతి వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను వారికి చెప్పాను, దేవుడు మాట చేత సృష్టిని సృష్టించాడా అనే విషయాలను చెప్పడానికి నాకు వీలు ఏర్పడింది వాటి దగ్గర చెప్పడానికి. కాబట్టి అలాంటి మనుషులు ఆ ప్రజల మధ్యకు దేవుడు నన్ను నడిపించారు. 2023వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ తారీఖున మేము అక్కడికి వెళ్ళి నేటికి 22 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 23వ సంవత్సరం నడుస్తుంది. ఆయనకి చెప్పాను 21 సంవత్సరం అయినా నేను ఉంటాను. ఆయన కోరిన 2 సంవత్సరాలు 14, నేను ఉంటానన్న 2 సంవత్సరాలు 21. ఇప్పుడు మేము ఉన్న 5 సంవత్సరాలు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు ఎక్కడ ఉన్నామో తెలుసా? అక్కడే సేవ చేస్తాం. ఆ ప్రాంతం చాలా భయంకరమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివంటే, నేను ఒకరోజు దేవరపల్లి నుండి పాడేరు రావడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ మాట్లాడటానికి లారీ సప్లై ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు అడిగారు, ఏమండి పాడేరు తెలుసా? నాకు తెలియదు పాడేరు ఎక్కడ. లెటర్ అయితే నాకు ఉంది, ట్రాన్స్ఫర్ అయితే ఉంది, కానీ పాడేరు ఎక్కడ నాకు తెలియదు. అప్పటి వరకు పాడేరు అనే మాట నేను వినలేదు. ఏ పాట పాడతాను? జానపద పాటలు పాడతారా? ఏం పాడేరు వాళ్ళు అంటే? పాడేరు అంటే పాడేవాళ్ళు ఉంటారేమో అనుకున్నాను. కాబట్టి పాడేరు అనే మాట వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి లారీ సప్లై తీసుకెళ్ళి పాడేరు తెలుసా అంటే నాకు తెలియదు. ఇంకో ఆఫీస్కి వెళ్తే వాడన్నాడు, ఏ డ్యూటీ ఏంటి, ఏ ఉద్యోగం అన్నాడు. ఏ ఉద్యోగం అంటే నేను సేవకుడిని, పాస్టర్ గారు అంటే అక్కడ ఊళ్ళు లేవా, ఇక్కడ చేసుకోవచ్చు కదా. అక్కడికి ఎందుకు? పట్టణ పక్కనే పెద్ద పురులు రోడ్ల మీద పడుకుంటాయి. ఎక్కడ? పాడేరులో పట్ట పక్కలే పెద్ద పురులు రోడ్ల మీద పడుకుంటాయి. అలాంటి దాంట్లో ఇద్దరు పిల్లలు అంటాం, ఆ పిల్లలు వేసుకుని సేవ అంటున్నాం. ఇక్కడ మన కృష్ణా జిల్లాలో 3 ఊళ్ళు ఉన్నాయి, ఏదో ఊళ్ళు సేవ చేసుకోవచ్చు కదా అన్నాడు. లేదు నేను దేవుడు అక్కడికి వెళ్ళమంటాడు, నేను వెళ్ళాలంటే సరే పద వెళ్దామని చెప్పి వాళ్ళు లారీ కట్టుకొని వచ్చారు. వాడు వచ్చేసరికి మేము బయలుదేరడానికి 2 రోజుల ముందు మా డైలీ పోర్షన్లో దేవుడు అదే చూపించాడు. అండి డైలీ పోర్షన్లో దేవుడు ఇచ్చిన వాడి సంఖ్యాకాండం 8వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం 8 ద్వితీయోపదేశ కాండము 8 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8 7వ వచనం 8వ వచనం. నీ దేవుడే యెహోవా మంచి దేశంలో ప్రవేశపెట్టు, నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి 6 ఊటలను అగాధ జలములను గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలీవ నుండి తేనెయు గల దేశం. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిని దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనపరాళ్ళు బాక్సైట్ కలిగిన దేశం. అది కొండలలో దాని కొండలలో నీవు రాగి ద్రవ్య తీయవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడు లారీ వేసుకున్న లారీ ఎక్కుతుంటే
మొత్తం ఈ వచనాలే కనపడుతుంది. ఇక్కడ మొత్తం అంతా ఇదే కనపడుతుంది. అంటే దేవుడు కావాలని తీసుకెళ్ళాడు. ఎక్కడికి? పాడేరు. పాడేరులో 23 సంవత్సరాల నుండి దేవుని సేవ చేయడానికి చూపుతూ వచ్చినారు. అక్కడ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, ఎంత ఘోరమైన చాతబడులు, చిల్లంగులు, చెరుపులు, ఇలాంటివన్నీ కలిగిన దేశం. ఒకరోజు ఒక సంగతి జరిగింది. ఏం సంగతి అంటే, మేము వస్తాము. ఒకరోజు నా భార్యకి బాగాలేదు. ఆమెకి విపరీతమైనటువంటి బాధ, నొప్పి, అనారోగ్య పరిస్థితి. ఏంటి పరిస్థితులు రాని చూస్తే, ఎవడో ఒక ఎండిపోయిన అరటి చెట్టు నుండి మా ఇంటి మొదటి చెట్టు ఒక దారం పెట్టాడు. ఏంటి దారం అని నేను చూశాను, పట్టించుకోలేదు. నా చిన్నప్పటికి నా దారాన్ని తెచ్చేసి అప్పుడుగా పరిస్థితి ఏంటో తెలుసా? డాక్టర్లు చెప్తున్నారు, డాక్టర్ దగ్గరికి మనం తీసుకెళ్తే ఈమెకు అరగంటలో ఆపరేషన్ చేయాలి, లేకపోతే చచ్చిపోతాం. అరగంటలో అంటే అరగంట ఆల్రెడీ అయిపోతుంది కదా సేపులో. ఎట్లా చచ్చిపోతుంది చూద్దామని నేను ఆగితే చచ్చిపోతాను. సరే ఇంకో డాక్టర్ దగ్గరికి అమ్మంది వారం రోజులు ఆపరేషన్ చేయాలి, నేను చచ్చిపోతాను. సరే అని చెప్పేసి వారం రోజులు అన్నారు. అరగంటలో చచ్చిపోలేదు కదా, వారం రోజులు చచ్చిపోతాం. అప్పుడు వాళ్ళు చేయడం ఏముందంటే, బాగుగారు ఇక్కడ మంచి డాక్టర్ ఉంది, తొందరగా ఆపరేషన్ చేయించాను, నేను ఉంటాను దగ్గర, మా అక్కను చూసుకుంటాను. లేదు నేను విశాఖపట్నంలో చేపిస్తాను. వచ్చేసి 4 రోజులు ఆగి, ఎన్ని రోజులు చచ్చిపోతాయి? 4 రోజులు ఆగి. అసలు అంటే వారం దాకా నాకు నిరీక్షణ ఉంది, నెల దాకా నేను విశ్వాసంతో ఉన్నాను. ఇప్పుడు చచ్చిపోలేదు కదా, అసలు ఏమైందా నీకు సంగతి తెలుసుకున్నామని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చూశాడు. డాక్టర్ చూసి ఏమంటే కడుపులో ఏదో ఉందాక తీసేయాలంటే ఆపరేషన్ చేసి, లేకపోతే అరగంట చచ్చిపోతారు కావాలంటే వారానికి చచ్చిపోతారు కావాలంటే నేను 4 రోజులు తెచ్చాను, ఏముందో ఆపరేషన్ చేసి తీసేయండి. ఏం తీయమంటావో అన్నాడు. ఏం తీయమంటావయ్యా అన్న. ఏదో ఉందంటే తీసేయండి అన్నాను. ఏం తీయమంటావు? ఏమీ లేదు అక్కడ అన్న. ఇది ఇలాగే చెప్పు, నీకు అర్థం కాలేదు అనుకుంటాను. ఇంకో డాక్టర్ తీసి ఆయన అన్నాడు, ఎవరు చెప్పారు ఆపరేషన్ అని? ఆపరేషన్ అనేది ఏమీ లేదు, ఏమి కాదు, దేవుడే ఆమె ఏం చేశాడు? బాగు చేశాడు, దేవుడే స్వస్థపరిచాడు అని చెప్పేసి వచ్చేసాడు. ఈ రోజు వరకు ఆపరేషన్ అనేది లేదు. అది 10 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఇప్పటి వరకు ఏం లేదు. అంటే చాతబడుల ప్రభావం కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు రోజు మొన్న సాగరం వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్తూ చాతబడులు దయ్యాలు పెట్టిన నేను చెప్పాడు. నిజమే, అక్కడ ఊరికి దయ్యాలు పెట్టిన ఉంటారు. ప్రతి ఊరిలో దయ్యాలు పెట్టేవాళ్ళు. ఆఖరికి విశ్వాసం కూడా పడతలేదు దయ్యాలు. విశ్వాసం కూడా దయ్యాలు బట్టి వాళ్ళు మామూలుగా ఊగిపోరు. ఎలా ఊగిపోతారో తెలుసా? అసలు కనిపిస్తారు అట్లా. ఒక ఆమె అయితే అక్కడ కూర్చున్నటువంటి కూర్చొని 2 కాళ్ళు ఇలా తన్ని వెనకబడిపోతుంది. వెనకాల మీద తల్లులు పడిపోతే వాళ్ళు అరిగిపోతున్నారు. ఒక రోజు ఒక అతన్ని పంపించాను మినిస్ట్రీ. పంపిస్తే ఆమె బాగా కంగారు చేసేసరికి ఫోన్ చేసి అలా ఇలా సంగతి అంటే సరే నేను వస్తాను, మనం ప్రార్థించేద్దాం. వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆమెకి తగ్గింది. మళ్ళీ వచ్చేసరికి ఈ లోపు వాళ్ళు రోగాల దగ్గరికి చాపలు వెళ్ళిపోతారు కదా, అవన్నీ కట్టించుకోవడానికి వెళ్ళారు. అన్నీ చేసేసిన తర్వాత తగ్గలేదు. ఇప్పుడు మందిరానికి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడుతున్నారు. అయినా ఆమె సరిగా కుదిరిగా కూర్చోలేకపోతున్నారు. అప్పుడే చెప్పారు, వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెడదాం, ప్రార్థించాం. సరే వెళ్ళాం, ప్రార్థన చేశాం. ఇప్పుడు ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఈయన ఏం చేస్తాడు చూద్దామనే అభిప్రాయంతో మొత్తం వచ్చారు. రోగాల వల్ల కాలేదు, చాతబడి వాళ్ళ వల్ల కాలేదు, చిల్లకి చెడుగులు పెట్టే వాళ్ళ వల్ల కాలేదు. ఈ పాస్టర్ గారు ఈ దెయ్యాన్ని ఎలా ఎలగొడతాడు అని చెప్పి వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి సరే నేను వెళ్ళాను. వాళ్ళు కూడా ఎక్కడ పెట్టారు మీటింగ్? రోడ్డు పక్కన పెట్టారు. మొత్తం ఊళ్ళో వచ్చి అడుగుల మీద కూర్చున్నారు. విశ్వాసం కూర్చున్నారు, ఊళ్ళో వాళ్ళు పక్క ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ దృష్టిలో గొడవగా కింద లేక ఈయనేం చేస్తాడని చెప్పి కూర్చున్నాను. నేనేం చేయను, నేను ఒకటే చేశాను. ఏం చేశానంటే, నేను వెళ్ళగానే అన్నా ప్రైజ్ రాడన్నా అంతే, బాగానే ఉందరా అంటే కూర్చోగానే ప్రార్థన మొదలెట్టగానే మొదలేదు. ఏంటి? దేవుడు ముగిపోతుంటే మనం ఏం చేయలేము. పాటలే పాడతాం. ఏం పాటలు పాడతానో తెలుసా? స్తుతించే పాటలు.
ఏం పాటలు? ఒక టెక్నిక్ చెప్తాను వినండి. అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని పాల్గొనడానికి ప్రార్థన కాదు, స్తుతి వల్ల పోతారు. దీనివల్ల స్తుతి వల్ల పోతారు. అది ఎలాగో చెప్తాను మీకు. నాకు డేవిడ్ రాజుకి గొడవ అయింది, మా ఇద్దరికి అనుకోండి. నాకు ఇప్పుడు గొడవ అయింది అనుకోండి. మీరెవరైనా వచ్చి డేవిడ్ రాజుల గురించి నా దగ్గర పొగిడారనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఉందంటే మండుతా ఉంటుంది. బైబిల్ మాట అది. నీకు కడుపు మంటగా ఉందా నా డబ్బులు ఇచ్చినందుకు అన్నాడు కదా ఆయన. అదేమి వేరే మాట కాదు. మండుద్ది. మండదా? నేను అంటాను, ఆగలయ్య నా వ్యవసాయ సంగతి మీరు ఎందుకు చెప్తాం అనవసరంగా, నీకు ఆపు అన్నాను. అయినా చెప్తున్నాడు అన్న. నేనేం చేస్తాను? పొగడటము, కనపరచటము, మహిమపరచటం చేస్తే అపవాదికి ఇష్టం. దేవుణ్ణి ఎవడు ఎక్కువ పొగుడుతాడో వాడి దగ్గర అపవాది ఉండలేదు. అపవాదికి చోటు. దేవుణ్ణి ఆరాధించేవాడిని అపవాది టచ్ చేయలేడు. దేవుణ్ణి మహిమపరిచేవాడి దగ్గరికి దరిదాపుల్లో కూడా అపవాది రాలేడు. అందుకనే నేను ఎంచుకున్న పద్ధతి ఏంటో తెలుసా? ప్రార్థన కాదు, నిజమే చేతులు ఎట్టేసి, బైబిల్ ఎట్టేసి, చీపురు కళ్ళు పెట్టేసి, కొట్టేసి, అది చేసేసి ఇది కాదు. నేను ఒకటే డిసైడ్ అయినా, ఏమంటే ఆ ఊపుడు ఆగేదాకా పాటలే పాడదాం. పూజనీయుడేసు ప్రభు దయ్యమూలు నిన్ను చూచి వణకినను, దయ్యమూల పారద్రోలినను అని పాటలని పాడతాను. యేసు ప్రభువే లోకరక్షకుడని ఈ పాటలు దయ్యాలు వెళ్ళిపోవడానికి ఈ పాట పాడుతున్నాను. ఎన్ని పాడతా ఉంటే ఆ శైలి ఊగడం అయిపోగానే టక్కన పాట ఆపేసి పైన పెట్టుకోండి. వాక్యం చెప్పడం వల్ల ఏం వాక్యం చెప్తుందో తెలుసా? యేసు ఆ రోజు ఇచ్చిన వర్తమానం ఏంటంటే యేసు మంచివాడు. యేసు ఎవరు? మంచివాడు యేసు. యేసు మంచివాడు అనే మాట తీసుకొని ఎలా మంచివాడో, ఎవరెవరి జీవితంలో మంచివాడో, ఎవరి జీవితంలో మంచి చేస్తున్నాడో, భార్య దగ్గర ఉండలేకపోయాడు, ఇంట్లో ఉండలేకపోయాడు, ఊళ్ళో ఉండలేకపోయాడు, సమాజంలో వాసం చేసేవాడు, సేనాలయంలో పెట్టినవాడు, అలాంటి వాడిని మంచితనం చూపి మంచివాడిగా మార్చిన యేసు అని ఆ దయ్యాలు పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతూ, యేసు సర్వోన్నతుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకును అని అతను అన్న మాటని మాట్లాడుతూ ఉంటే ఆ మాట విని ఆ దయ్యం పడుతుంది. ఓహో అంటే ఓహో కదిలింది అయితే అనుకుని అదే మాట గట్టిగా ఒకసారి కాదు 10 సార్లు చెప్పేసరికి టాప్ను పెట్టి ఆ రోజు నుండి ఆమెలో దేవుడు అద్భుతం చేశాడు. ఆ 3 ఊళ్ళో గొప్ప మహిమలు ఆవిడ దేవుడికి గొప్ప సాక్షిగా ఆ గ్రామంలో ఆమె నిలబడుతూ వచ్చింది. ఎంత గొప్ప సాక్ష్యం ఆ ఊళ్ళో అంటారు. ఇప్పుడు ఆ ఊళ్ళో అంటారు వాళ్ళు ఏమంటారు, ఒక ఆవిడ ఆ ఊళ్ళో ముందు ఆవిడ దేవుడు ఆవిడ ఎదురు ప్రార్థన ఉండమంటే ఉండము, మా ఊరు వచ్చే దైవజనుడు నన్ను చెదకొట్టేస్తున్నాడు, నేను కాలిపోతున్నాను, నేను ఉండనంటే ఉండను, నేను వెళ్ళిపోతానని ఏడుస్తాను. వెళ్ళు. ఆమెకి ప్రతిసారి గర్భం రావడం పోవడం అలాగే ఎప్పుడైతే ఆ దయ్యం దురాత్మ ఆమెలో వెళ్ళిపోయిందో ఆమె గర్భం నిలబడింది. ఒక కుమారుడు దేవుడు ఆమె ఇచ్చినాడు. ఇలా దురాత్మల చేత పీడించబడి వాళ్ళు 300 మంది ఆ స్థలాల్లో ఉండేవాళ్ళు. అయితే భక్సింగ్ గారి సహవాసంలో దయ్యాలు పెట్టిన వాళ్ళు ప్రార్థన చేయాలంటే సేవకులకే భయం. తెలుసా విషయం? మన సహవాసంలో దయ్యాలకు ప్రార్థన చేయాలంటే దేవరపల్లి ఉన్నప్పుడు ఒక ఆమె దయ్యం పెట్టినా వస్తే సంఘపెద్దలు పిలిపించాను, రాగా వచ్చి ప్రార్థన చేయి అన్నాడు. బాబు నేను ఎక్కడ బాబు ఎందుకు మంచిగా బతకని సుఖానంలో దుఃఖాన్ని పెట్టుకోవడం అని చెప్పేసి ఆ దెయ్యం మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. నాకు తోటలో బయట రాలేదే అంటే మనం ఎంత బలహీనులమో అర్థమవుతుంది. ప్రార్థన విషయంలో మనం ఎంత బలహీనులమో, విశ్వాస విషయంలో మనం ఎంత బలహీనులమో. ఒక ఆయనే మన సహవాసం ఉన్న ఆయనే అందులో నాకు లేదు కానీ ఆ పాపం చేయాలి. మరి ఏమైపోయింది ఈ పాపం? లేదా పవర్ దేవుడు ఇవ్వలేదా ఇంకా పవర్?
కాబట్టి దురాత్మల మీద దురాత్మలు పారదులనే వాటిని గద్దించే శక్తి దేవుడు మనకి ఇచ్చినాడు. బైబిల్ రాయబడింది, మీరు భూమి మీద వీటిని బంధిస్తారో పరలోకం చేయబడతాయి, బంధించబడతాయి. భూమి మీద వీటిని విప్పుతారో పరలోకం చేయబడతాయి. కాబట్టి అలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాలన్నీ జరిగించబడతాయి. అలా దురాత్మల మధ్యలో ఆ భయంకరమైనటువంటి చీకటి శక్తులు, అంధకార శక్తుల ప్రభావం కలిగిన స్థలంలో పరిచయం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ వచ్చినాడు. నాకు ఇచ్చిన ఇద్దరు కుమారుల విషయంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. నేను ముగిస్తాను, ఇక టైం అయింది. ఏ అద్భుతాలు 2 విషయాలు మీకు చెప్పేసి ముగిస్తాను. మొట్టమొదటి విషయము, వాడి జీవితంలో ఇద్దరు పిల్లల్ని వారిని ఎలా పెంచాలి. మేము ఆత్మీయంగా పెరగడం కాదు, వాళ్ళు కూడా ఎలా పెరగాలి, ఆత్మీయంగా పెరగాలి. రెండోది, నేను ఒక మాట విన్నాను, ఈ మాట మీరు కూడా గమనించారు. ఏంటి ఆ మాట అంటే, దేవుని సేవకుల పిల్లలకు చదువు అప్పదు, వాళ్ళు దరిద్రులు అనే మాట నేను విన్నాను. దేవుని సేవకుల పిల్లలకు ఏమవ్వదు, చదువు అప్పదు, వాళ్ళు దరిద్రులు అనే మాట విన్నాను. రెండవ మాట, దేవుని సేవకుల పిల్లలు ఎక్కువ చదవకూడదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నాతో కొంతమంది అన్న మాట ఏంటంటే, మీ పిల్లలు మా పిల్లలు చదివిన స్కూల్లో చదవకూడదు, మీరు దుప్పడ పనులు చదువుకోవాలి మీ పిల్లలు అన్నారు. నేను అనుకున్నాను, ఏమనుకున్నానంటే, మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నా పిల్లల గురించి మీకు అవసరం. నేను వాళ్ళకి ఆస్తి ఇవ్వలేను, నేను వాళ్ళకి పాలసీలు ఇవ్వలేను, నేను వాళ్ళకి గొప్ప గొప్ప స్థలాలు భవనాలు కట్టించలేదు, కానీ మంచి విద్యను ఇవ్వాల్సిన బాధ్యత మాత్రము నాకు. ఈ కమిట్మెంట్తో నేను ఉన్నాను. మంచి విద్యను మాత్రం వాళ్ళకి ఏం చేయాలా, ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ప్రార్థన చేసి మంచిగా వాళ్ళకి లేకపోయినా, అంటే మనం ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా ప్రభు మీద ఆధారపడితే ఆ టైంకి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అలా వాళ్ళు చదువుకుంటా వచ్చారు. 10th క్లాస్కి వచ్చారు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత 10th క్లాస్లో ప్రార్థన మొదలు పెట్టాను. వీడు ఏం చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలా, ఐటీఐ చదవాలా, పాలిటెక్నిక్ చదవాలా, ఇంకా చాలా ఉంటాయి కదా, ఛానల్స్ వచ్చేస్తాయి కదా, ఏది జాయిన్ అవ్వాలి, నువ్వు చెప్పు, ప్రార్థన చేస్తున్నాము, నీ చిత్తానికి వ్యతిరేకంగా చేయాలని కాదు, నీ చిత్తమే చేయాలనుకున్నాం కాబట్టి బయటకు. అప్పుడు దేవుడు బయటకు ఎలా బయటపరిచినాడు, ఒకడు వచ్చాడు, మీరు నారాయణలో జాయిన్ చేయండి అని వచ్చాడు. నారాయణలో జాయిన్ చేస్తానని చెప్పాను, ఫీజు పెట్టాను. ఎంపీసీనా బైపీసీనా అన్నాడు. నేను అన్నాను ప్రార్థన చేసి చెప్తానన్నాను. వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ప్రార్థన చేశారా, దేవుడు చెప్పాడా అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడా? బైబిల్లో ఎంపీసీలు బైపీసీలు ఉంటాయా? ఎంపీసీలు బైపీసీలు బైబిల్ ఉంటాయా చెప్పండి. ఉంటాయా ఉండవా? ఉండవు కదా. ఉండవని ఎవరు చేయాలి, ఉంటాయి ఎవరు చేయాలి. బైబిల్లో అన్నీ ఉంటాయి, శాస్త్రాలు ఉంటాయి. దీంట్లో లేదంటూ ఏ శాస్త్రం లేదు, అన్ని శాస్త్రాలు దీంట్లో ఉన్నాయి. అప్పుడు ప్రార్థన చేస్తాను, వీళ్ళు ఏం చదివించాలో చెప్పు, దాంట్లో నేను జాయిన్ చేస్తాను. అప్పుడు నా లైఫ్ పోర్షన్ నేను చదువుతుండగా మందిరం దగ్గర నుండి ఒక నది ప్రవేశిస్తుంది, తూర్పు గుండా. ఆ నదికి ఇరువైపులా ఏమున్నాయి, చెట్లు ఉన్నాయి. ఆ నది ఇరువైపులా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. ఆ నదిలో సమస్త జీవరాశులు ఉన్నాయి. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సమస్తం ఏమవుతుంది, బ్రతుకుతుంది అని చెప్పి ఆ నది ఇరువైపుల చెట్లు ఉన్నాయి కదా, వాటి కాయలు ఆహారానికి, వాటి ఆకులు దేనికి ఔషధము అనగానే నేను ఆగిపోయి ఇంగ్లీష్ వైపు ఓపెన్ చేస్తే అది డ్రగ్గా మెడిసినా అని చూస్తే అది మెడిసిన్ అని అనగానే అది మెడిసిన్ ఔషధం కదా, మెడిసిన్ కదా అని చెప్పి, అయితే ఇప్పుడు నేను దేంట్లో జాయిన్ చేయాలా, బైపీసీ జాయిన్, బైపీసీ అన్నా ఇది లేదా బీఫార్మసీనా అని చెప్పి మళ్ళా నేను పైకి వెళ్ళి మళ్ళీ బయట చదువుకుంటూ వచ్చేసరికి ఏమో తెలుసా, చెట్లు, ఆకులు, కాయలు ఇవన్నీ వాడులు, జంతువులు, మనుషులు ఇవన్నీ, జీవరాశులు ఇవన్నీ చూడాలి. వాటి నుంచి వాళ్ళు ఎక్కడ అలాగే బైపీసీలో జాయిన్ చేస్తే దేవుని మహాకృపను బట్టి వాడికి ఎంబీబీఎస్ 3 సీట్లు దేవుడు ఇచ్చారు. ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే పీజీ చేయాలి. పీజీ చేయడానికి కూడా ఏం చేయాలి, ప్రార్థన చేస్తే ఏం చేయమంటావు వాడు. పీజీ కూడా రాశాడు. ఫస్ట్ టైంలోనే వాడికి
మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంకుని బట్టి వాడికి ఎండి ఎనస్థీషియాలజిస్ట్ ఫ్రీ సీట్ దేవుడు ఆల్ ఇండియా 50% కోటాలో అక్కడ కలకత్తాలో వాడికి నిర్ణయించాడు. ఇలా దేవుడు వాడి జీవితంలో గొప్ప కార్యం చేసుకొచ్చాడు. అంటే మన పిల్లలు ఏం చదవాలో కూడా దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడా చెప్పడా? అంటే దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మన పిల్లలకి ఏం చేయాలి? వాళ్ళ వివాహాల విషయంలోనే, వాళ్ళ భవిష్యత్తు విషయంలోనే, వాళ్ళ చదువు విషయంలోనే, అన్ని విషయాల్లో కూడా మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుడి మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు సరైన మార్గంలో మనం ఏం చేస్తామో తెలుసా? నడిపిస్తాం. అందుకనే మనం దేవుడి మీద ఆధారపడి దేవుడిని వైపు చూడాలి. ఎప్పుడైతే మనం చూస్తామో దేవుడు తన కార్యాలని జరిగిస్తాం. అందుకనే నాకు ఇచ్చిన తలపు ప్రకారం, వాగ్దానం ప్రకారం నేను సేవ చేయవలసిన స్థలం ఏది? ఎవరి మధ్య సేవ చేయాలా? ఆ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఏం ఆఫర్లు వచ్చాయో తెలుసా? మీరు మనుగురు వెళ్ళండి, అక్కడికి మనుగురు, మీరు చీరపట్ల వెళ్ళండి, మీరు ఇంకో స్థలానికి వెళ్ళండి, అక్కడైతే మీరు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతారు. లేదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్న స్థలం అన్ని జన్మలు. అక్కడ ఏమైనా మంచి పరిస్థితులు ఉంటాయా? అక్కడ ఏమైనా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా? అక్కడ సుఖపడే పరిస్థితులు ఉంటాయా? అక్కడ పరిస్థితులు మీకు చెప్తే మీరు చాలా చాలా బాధపడే పరిస్థితులు. అక్కడ నా తల చూసారా? నా వయసు ఎంతో చెప్పండి, నా వయసు ఎంత ఉండొచ్చో చెప్పండి. మీరు ప్రశ్న ఎప్పుడు అడిగినా హితమతతోనే అడుగుతున్నారని మీరు ప్రశ్న అడగంగానే మీకు భయపడిచేస్తారు కదా. మీరు టికెట్లు చేస్తారు కాబట్టి 49. నా వయసు ఒకటి అడిగాను, 75 సంవత్సరాలు అన్నాడు. చాలా సంతోషంగా నాకు అర్థం చేసినందుకు. నా వయసు 49 సంవత్సరాలు, 49, 49. నేను నా చిన్న కొడుకు ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్తున్నాం. రోడ్డు పక్కన బొప్పాయిలు కోసి చదువుతుంటే అక్కడ ఆపి, అమ్మ మంచి బొప్పాయిలు కోసి అమ్మ తినుకుంటూ వెళ్తామంటే అవి చక్కగా కోసి ఇచ్చి, నువ్వు నీ మనలో తినుకుంటాయని అంటే నాకేమయ్యాడు? మనోడైపోయాడు. రోజు నేను అక్క బయలుదేరి వెళ్తున్నాం, అక్కడ కూడా వచ్చింది, నేను అక్క బయలుదేరి వెళ్తాను అనుకుంటే ఆవిడ అంది, ఏమయ్యా ఎన్నో సంబంధం అయ్యింది అంది. అంటే ఒక భార్య చచ్చిపోయినట్టు, ఇప్పుడు రెండో ఆమె చేసుకున్నట్టు, ఆమె రెండో సంబంధమా అని మాట్లాడారు. ఎన్నో కూడా వెళ్ళిపోతుంది ఎందుకు? అందుకని ఒక ఆయన అన్నాడు, ఈ ప్రశ్నలన్నీ తలెత్తి కూడా రంగే చేయాలి, ఈ సమస్యలన్నీ ఉండకుండా ఏ విషయం ఉన్నాడు? రంగేసే ఉన్నాడు. నేనన్నాను, ఏ స్థితిలో ఉన్న పిల్ల పడితే ఆ స్థితిలో ఉన్న రంగులు వదిరా అని చెప్పాను. అంటే వేషం వేసుకోవడం ముఖ్యం కాదు, ఎలా ఉంటేనే అలా మంచిదని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే నేను ఉన్నాను. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితులు అలా మారిపోయాయి. ఇక్కడ నుండి ఈ మెడ దగ్గర నుండి ఇదంతా ఒక రంగు ఉన్నాను, ఇక్కడ నుండి ఒక రంగు, 2 రంగులు మనుషులు. కాబట్టి ఈ రంగులని మారిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ వాతావరణం. ఇంతవరకు నాకు ఉదయకాలం లేస్తే, ఇప్పటికి కూడా ఉదయకాలం లేస్తే 100 తుమ్ములు తుమ్ముతాను. 100 తుమ్ములు తుమ్మితే కానీ ఆ రోజు ప్రారంభం అవుతున్నారు. ఆవిడ అన్నాడు, డాడీ తుమ్మినప్పుడల్లా గుండె అయిపోతుందా అన్నాడు. అంటే 90 సార్లు అయిపోతుంది రోజు గుండెదాన్ని. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. ఎన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నా దేవుడు నమ్మకంగా మనం ఉంచిన స్థలం మనం ఏం చేయాలా? సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆ విధంగా ఆ పరిస్థితులలో నమ్మకంగా దేవుని సేవ చేయడానికి ముందున్న దినాలలో ఇంకా నమ్మకమైన సేవ దేవుడి కొరకు జరిగించడానికి మా కొరకే ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న సంఘం మాకున్న ఆశ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో మినిస్ట్రీ విస్తరించాలి. ఇప్పుడు ఒక 5 బ్రాంచ్లు ఏర్పడడానికి ప్రభు సహాయపడ్డాడు. ఇంకొక 5 బ్రాంచ్లు ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఏజెన్సీ అంతా కవర్ చేయాలి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన ప్రత్యక్షత కలిగిన సంఘం ఏర్పడాలన్న ఉద్దేశంతో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పరిచయం చేయడానికి మేము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ముందు ఉన్న దినాల్లో ఈ కార్యములన్నీ దేవుడు మా పక్షంగా జరిగించినట్లు మా కొరకు పరిచయం చేయండి. అంతేకాదు ఆ ప్రాంతంలో పూర్వ దినాలలో భక్సింగ్ గారు కాన్వకేషన్ పెట్టినప్పుడు అందరూ వెళ్ళారు. ఆ భక్సింగ్ గారి కాన్వకేషన్లో నేర్చుకున్నటువంటి ఆత్మీయ విషయాలనే ఇప్పటి వరకు మనల్ని ఇక్కడ దాకా నడిపించింది.
ఇప్పుడు మనం అదే విధంగా కాన్వకేషన్ అనేది ఏర్పాటు చేయకపోతే మన తర్వాత వరకు మనం ఏమీ చేయలేము, ఏమీ ఇవ్వలేము. అసలు క్రైస్తవ్యం చాలా ఎంత పోకడల్లో వెళ్ళిపోతుంది. అందుకనే ఆ మాదిరి, ఆ క్రమము, ఆ ప్రత్యక్షత మనం వాళ్ళకి ఇవ్వాలి అంటే కాన్వకేషన్ ఉండాలన్న ఉద్దేశంతో అది ఎంత ఖర్చుతో కూడింది అయినప్పటికీ, మనకు శక్తికి మించింది అయినప్పటికీ విశ్వాసంతో పని చేయాలని చెప్పి అక్కడ ప్రారంభించింది. ఇప్పటికి నేటికి 2 సంవత్సరాల నుండి ఆ కాన్వకేషన్ పనిచేయడం జరుగుతుంది. మిగతా దినాల్లో కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం చూపినట్లు ఆ పరిచయం మీరందరూ భారంగా ప్రార్థించండి. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గారిని అనేక అనుభవాలుగా నడిపిస్తున్నాం. ప్రార్థన ప్రతి విషయంలో కూడా దేవుని మీదనే ఆధారపడిన కారణం బట్టి దేవుడు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈ సాక్షి నా ప్రియమైన సహోదరుగా గమనిస్తున్నాను. నీ జీవితం నీవు కూడా దేవుని మీద ఆధారపడితే, నీ జీవిత విధానం నడిపి దేవునికి అప్పగిస్తే దేవుడిని కూడా అద్భుతమైన రీతిలో ఆయన కొరకు వాడుకుంటాడు. నీకు తోచినట్లుగా నీ ఉద్దేశ ప్రకారం, మనుషుల ఉద్దేశ ప్రకారం చేస్తే ఆత్మీయంగా ముందుకు వెళ్ళడం కష్టం. దేవుని కొరకు వాడబడలేదు, దేవుని కార్యాలు జీవితంలో చేయలేదు, దేవుడు ఆశించే స్థితిలోకి మనం వెళ్ళలేదు. కనుక నేను అద్భుతమైన విషయాలు వారి తండ్రి తల్లి కాడి నుంచి కూడా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ సాక్షి అనేక మందికి ఆశీర్వాదకరం ఉన్నట్లుగా నేను సుకుమార్ గారు పెద్దప్పుడు వారి నుంచి ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేసుకుని మా స్వప్రభు ఇంతో నా జీవితం నా ఇష్ట ప్రకారం గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలా కాదు ఆయన దైవదాసు వారి నా జీవితం కూడా నీ చేతిలో పెడతాను ప్రభు. నన్ను కూడా బలపరచుకోవడానికి నా జీవితం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. అనేక మందికి దీవెనకరంగా చేయగలమని మీకు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, వందనములు, స్తోత్రము. మీ దాసులు కృపానంద గారిని బట్టి వందనములు, స్తోత్రము. ఈ మధ్యాహ్నం సెషన్లో మరి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి మీరు కృపనిచ్చారు. ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి రక్షించుకుని మీ సేవకు పిలిచి మా ప్రేమ భయంకరమైన స్థలంలో ఉంచి మీ సేవలో వాడుకుంటున్న విధానం కోరుకున్నాను. మరి చదువు విషయంలో, సేవ విషయంలో, ప్రతి విషయంలో మీ వాగ్దానాన్ని చేతపరుచుకొని ముందుకు సాగిపోవడానికి కృప చూపుతా వచ్చారు. అందుకొరకే వందనములు, స్తోత్రం. 22 సంవత్సరాలుగా మా ప్రియమైన తండ్రి పాడేరులో మీ సేవ చేస్తూ ఉన్నా. ఆ ఏజెన్సీ ఏరియాలో భయంకరమైన చేతపడులు, చిల్లంగి, భయంకరమైన పరిస్థితుల మధ్య మీ దాసుని వాడుకుంటూ అద్భుతాలు చేస్తూ వచ్చారు. అందుకొరకు స్తోత్రాలు. మా తండ్రి మరి ఒక 5 మండలాల్లో మరి సహవాసం ఏర్పాటు చేయడానికి కృపనిచ్చారు. మరొక 5 మండలాల్లో సిద్ధపరచాలని మీ దాసులు ఆశిస్తూ ఉండగా మీరే సహాయపడండి, కృప చూపించి చెప్పబడిన ఈ సాక్ష్యం ద్వారా చేత పట్టుకున్న ప్రతి వాగ్దానం ద్వారా మీరిన బిడ్డలు, యవనస్తులు కానీ పెద్దలు కానీ నాయన మంచి తీర్మానంలోకి రావడానికి వారు ప్రతి విషయం అందరూ మీ మీద ఆధారపడి మిమ్మల్ని అడిగి మీ చిత్తం వారి జీవితాల్లో ఎదిగి దాని ప్రకారం నడుచుకోవడానికి సిద్ధపరచు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. హెబ్రోను ప్రార్థనా మందిరాన్ని దీవించండి, సహవాసాన్ని దీవించండి. మీ దాసులు రవి గారు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన దైవజనులు, పెద్దలు, చిన్నలు అందరిని బట్టి దీవించి ఆశీర్వదించి మీ కృపను కోరుకుంటూ యేసు మిగిలిన కార్యక్రమంతో మీ పాదాలకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఒకసారి లేచి నిలబడి హిందీ పాట పాడుకుందాం. పుస్తకంలో చివరి ఉన్న పాట హిందీ. సునిల్